మనతో పాటు తెలంగాణ ఆటో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్య గారు ఉన్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్నా నమస్తే అన్న. నమస్తే అన్న. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆటో కార్మికులకి ఎటువంటి హామీలు ఇచ్చింది? రాష్ట్ర ప్రభుత్వము గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలోనికి రావడానికి నానా రకాల డ్రైవర్లను మెప్పించడానికి రకరకాల హామీలు ఇచ్చింది. మేము అడగకముందే వాళ్ళే ప్రకటించారు. రాహుల్ గాంధీ గారు వచ్చి ఆటోలో ప్రయాణించి ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తాము, ఇండ్లకు ఆటో ఇల్లు లేని డ్రైవర్లకు ఇల్లు ఇస్తామన్నారు, సంక్షేమ బోర్డు ఇస్తామన్నారు, ఆటో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలైనా ఒక్క న్యాయ పైసా పని కూడా చేయలేదు ఇప్పటి వరకు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మేము అడిగిన హామీలు ఏమి లేవు, మీరే ఇచ్చిన హామీలు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వము ఆటో డ్రైవర్లని ఓట్లు వేయించుకోవాలనే ఉద్దేశంతో మీకు హామీలు ఇస్తామని, మీకు ఉచితంగా మీకు ఇల్లు ఇస్తామన్నారు, 12,000 రూపాయలు ఇస్తామన్నారు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క న్యాయ పైసా కూడా పని చేయలేరు. కాబట్టి ఈ మహాతండాన్ని ఉద్దేశించి బిఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో, ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు మహాతండ చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. కాబట్టి హెచ్చరిస్తున్నాము, ఇప్పటి వరకైనా కళ్ళు తెరవండి, ఈ యొక్క డ్రైవర్ల సమస్యలు పరిష్కరించండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సో ఇప్పుడు మీ ఆటో కార్మికులకి హామీలు ఇచ్చినట్టే ఆర్టీసీ కార్మికులకు కూడా హామీలు ఇచ్చి వారు నెరవేర్చలేదు. అండ్ మొన్నటిదాకా చూసినాం వాళ్ళ నిరసనలు, బస్ బంద్ చేయడాలు చేసి ఒక కార్మికుడు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళు తెరిచి దిగొచ్చి మాట్లాడిన ప్రయత్నం. సో మీది కూడా అట్లా జరిగితే తప్ప వాళ్ళు దిగిరారు అని మీరు అనుకుంటున్నారా? ఇప్పటి వరకు 56 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆటోలో డ్రైవింగ్ చేసి కూడా మరణించారు. ఒక్కరు కూడా ఇప్పటి వరకు దాన్ని స్పందించలేరు. మేము రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా మెమోరాండాలు ఇచ్చినాము మా బిఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో. ఇంతమంది డ్రైవర్లు చనిపోయారు. చనిపోయిన కుటుంబాలకు కనీసము ఒక 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వమని కూడా మా మంత్రి గారికి వేడుకొని వినతి పత్రాలు ఇచ్చాము. ఇప్పటి వరకు కూడా స్పందన చేయలేదు. ఎందుకంటే అది ఆర్టీసీ కార్మిక సమస్య, పెద్ద సమస్య కాబట్టి వాళ్ళని పట్టించుకున్నారు. పెద్ద లాస్ అయితే మరి మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేరు? మమ్మల్ని పట్టించుకోవాలి కదా. మీరు రికార్డు తీయండి, ఎంతమంది డ్రైవర్లు చనిపోయారు ఇప్పటి వరకు. మీకు గవర్నమెంట్ లెక్కలు ఉంటాయి కదా, ఆ రికార్డు ప్రకారం మా తెక్కేతున్న లెక్క ప్రకారము 56 మంది ఏదైతే ఉచిత ప్రయాణం, మహిళలకు ఉచిత ప్రయాణం అయిన తర్వాత డ్రైవర్లకు ఈ ఇబ్బంది, మన వాళ్ళ సమస్యల మీద వాళ్ళకు నడిపించుకోవడానికి డబ్బులు లేక వాళ్ళకి ఇబ్బంది పడుతుంది. పెట్రోల్ కు, గ్యాస్ కు, ఇంట్లో భార్య పిల్లలకు పోషించుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆలోచన చేసుకొని నడిపిస్తూ బండ్లు చనిపోయిన రోజులు ఉన్నాయి. కాబట్టి అది ప్రభుత్వానికి తెలుసు, ఆయన కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి మీరు దీని గురించి మీరు కూడా గవర్నమెంట్ కు తెలియజేయండి. ఉన్నది రికార్డు వాళ్ళ దగ్గర, కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు ఓలా, ఊబర్, బైక్ ట్యాక్సీల వల్ల ఆటో కార్మికుల మీద ఎంతగానో ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళు ఎంత లాస్ అవుతున్నారు? ఒక్కటండి, ఆటో ప్రభుత్వానికి రోడ్డు మీదకి వస్తే ట్యాక్సీ రూపేనా అండ్ ఫిట్నెస్ రూపేనా, ఇన్సూరెన్స్ రూపేనా అండ్ పర్మిట్ రూపేనా ప్రభుత్వానికి చాలని కట్టి మేము రోడ్డు మీదకి వస్తున్నాం. మాకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తలేరు. మేము ప్రభుత్వానికి ఇస్తున్నాము డబ్బులు, మా వల్ల అందుతున్నాయి. లైసెన్స్ రూపాయలకు ప్రభుత్వానికి ఆదాయం ఉంది. మాకు ఎలాంటి కోణంలో ₹1 మనకు ఆదుకుంటలేరు. కానీ ఓలా, ఊబర్ ఎవరండి? ఓలా, ఊబర్ బైకులు అంటే ఇంటికి నడిపించే బండి. ఆ ఇంటికి నడిపించే బండి ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తాడు? ఇది రికార్డు లేదు కదా, ఇది రాంగ్ కదా. ప్రభుత్వం కళ్ళు ఏం చేస్తుంది? రవాణా శాఖ మంత్రి ఏం చేస్తుంది? రవాణా అధికారులు ఏం చేస్తుంది? దీని మీద చర్యలు తీసుకోరా? దీని మీద ఎట్లా నడిపిస్తారు? ఇంటికి నడిపించే బండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎట్లా చేస్తారు? ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ట్యాక్స్ ప్లేట్ కావాలి, తెలుసు, అధికారులకు కూడా తెలుసు. ట్యాక్స్ ప్లేట్ బండి ఉంటేనే రోడ్డు మీద పబ్లిక్ ని తీసుకుపోవడానికి అధికారం ఉండదు. మరి ఓన్ ప్లేట్ బండి, ఇంటికి నడిపించే బండి ఏ విధంగా నడిపిస్తారు? దీన్ని కూడా రద్దు చేయాలని. అలాగే మీరు అదే ఓలా, ఊబర్ బైక్లు నడిపించాలంటే ట్యాక్స్ ప్లేట్ నడిపియండి, మాకు ఇబ్బంది లేదు. కానీ సొంతంగా ఇంటికి నడిపించే బండ్లని ఈ విధంగా మీరు నడిపిస్తున్నారు. నడిపిస్తే కూడా మీరు ప్రభుత్వం చూస్తున్నట్టుగా వ్యవహరిస్తారు. ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఓలా, ఊబర్ వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు ప్రభుత్వానికి. కాబట్టి వాళ్ళు దాని మీద
ఏం చప్పుడు కాకుండా ఉంటున్నారు. దాని గురించి ఆలోచన చేస్తున్నాం. మేము కూడా ఏమంటున్నాం అంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఏదైతే బైకులు అక్రమంగా నడిపిస్తున్న బైకులోనే డ్రైవర్లు పట్టుకొని వాళ్ళని కొట్టే పరిస్థితిలో వస్తది. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే కడుపు గాలి ఆటో డ్రైవర్ ఉన్నాడు, వీడు ఒక్క రూపాయి కట్టకుండా, గవర్నమెంట్ కట్టకుండా యథేచ్ఛగా జోబులో డబ్బులు వేసుకుంటాం. మేము డబ్బులు కట్టుకుంటా రోడ్డు మీద చాలాను కొట్టుకుంటా, మేము డబ్బులు సంపాదించకపోతే డ్రైవర్ నష్టపోతుండే కదా, వానికి బాధ ఉంటది కదా. ఇప్పుడు వీడు మాకు ఒక శత్రువు అనే ఉద్దేశంతో చూస్తారు. కొన్ని రోజులు అయితే కొట్టే పరిస్థితి వస్తుంది. కానీ వాళ్ళది కూడా పొట్ట తిప్పలే కదా. కానీ పొట్ట తిప్పలే, నేను కూడా చెప్తున్నాను, పొట్ట తిప్పలే. ట్యాక్స్ ప్లేట్ బండి తీసుకో, ప్రభుత్వం ఏర్పాటు చేయండి. ట్యాక్స్ ప్లేట్ అంటే నువ్వు పబ్లిక్ సర్వీస్ చేయాలి కదా. నువ్వు ఇంటి బండి నడిపించే నువ్వు ట్యాక్స్ ఎలా చేస్తావు అండి? మేము ట్యాక్స్ లైన్ బట్టి మేము ఆటో ట్యాక్స్ ప్లేట్ నడిపిస్తే ఊకుంటావాను? ట్యాక్స్ ప్లేట్ ఆటో లేని మాకు ఈ బండి అని ఈ రోజు పర్మిట్, ఈ రోజు హైదరాబాద్ లో ఆటో పెట్టాలంటే ట్యాక్స్ ప్లేట్ ఉన్న బండిని మనం కొనాలి. ఆ పర్మిట్లే లేవు. మొన్న పర్మిట్లు కొన్ని ఇచ్చారు తూతు మంత్రాన, ఒక 20,000 పర్మిట్ ఇస్తాను. అవి పర్మిట్లు ఇచ్చారు, ఆ పర్మిట్ కూడా లేదు. సో ఆటో కార్మికుల లైసెన్స్ ఇష్యూ కూడా నడుస్తుందని విన్నాము, అదేంతవరకు కరెక్ట్, 100% కరెక్ట్. ఆటో లైసెన్స్ ఉంటేనే ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తానని, ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఆటో డ్రైవర్ని గుర్తించాలంటే ఎట్లా? ఆటో డ్రైవర్ గుర్తించాలంటే ఆటో లైసెన్స్ ఉండాలి. ఆటో లైసెన్స్ గతంలో ఉన్నటువంటి ఆటో లైసెన్స్ ను ఇప్పుడు తీసేసారు. రెన్యువల్ పోయినా కూడా ఆటో ఉంటే కూడా ఆటో పోయి ఎల్ఎంఈ వస్తుంది. అంటే ఎల్ఎంఈ వస్తున్నా అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్ గుర్తించడానికి ఆధారమే లేదు. సో ఆటో డ్రైవర్ కి లైసెన్స్ ఇస్తే మేము 12,000 ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి క్యాన్సిల్ చేసిరేమో. 100% మేము ఆ 12,000 రూపాయలు దాన్ని అడ్డుకోవాలంటే వీళ్ళకి అనుకున్న ఉద్దేశంతో ఆటో లైసెన్స్ రద్దు చేసారు. కొత్త లైసెన్స్ కూడా ఆటో లైసెన్స్ వస్తలేదు. ఆటో లైసెన్స్ కొత్తగా తీసుకొస్తే ఆటో నడిపించే వాళ్ళు టెస్టింగ్కి వెళ్తే ఆటో నడిపించాలి కదండి. వాడు 4-వీలర్ ఇస్తాడు, 4-వీలర్ ఇచ్చేటోడు ఆటో ఎట్లా నడిపిస్తాడు? ఆ 4-వీలర్ ఎట్లా నడిపిస్తాడు? ఆలోచన చేయాలి కదా. వాళ్ళు ఏమంటారు, 4-వీలర్ నడిపిస్తేనే మీకు లైసెన్స్ ఇస్తాము, 4-వీలర్ లైసెన్స్ ఉంటే ఆటో నడిపించుకోండి. అరే ఆటో నడిపించేటోడు ఆటో నడిపిస్తాడు, 4-వీలర్ ఎట్లా వస్తుంది? ఆలోచన చేయాలి కదా. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయాలి, ప్రభుత్వం కనువిప్పి కలగాలి. దీని గురించి ఆలోచన చేయండి. సామాన్య డ్రైవర్లను ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే కింది స్థాయి డ్రైవర్లను ఇబ్బంది పెడితే, ఏ ప్రభుత్వం అయినా సరే డ్రైవర్లను ఇబ్బంది పెడితే, కింది స్థాయి కార్మికులను ఇబ్బంది పెడితే లాస్ట్ కు ప్రభుత్వం వెళ్ళిపోతుంది. గతాల్లో చూసాము, ఇలాంటి డ్రైవర్లను ఇబ్బంది పెడితే ప్రభుత్వాలు ఏ విధంగా అయితే. కాబట్టి దీని మీద ఖబర్దార్, మీరు కూడా ఆలోచించండి. మీరు కూడా ఇబ్బంది పెట్టకండి. స్థానికంగా ఉన్నటువంటి డ్రైవర్లు ఇబ్బంది పెట్టకండి. అలా సంక్షేమం ఇవ్వండి, వాళ్ళని కాపాడవండి. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వానికి మేము వేడుకుంటున్నాం, అంతే తప్ప వాళ్ళకేమో వాళ్ళకు శత్రువు కాదు, మేము వాళ్ళకి అది కాదు. మాకు ఏదైతే ఉన్నాయో మాకు సంబంధించిన ఫలాలు మాకు ఏమని చెప్తున్నాము, అంతే తప్ప వేరే ఏం లేదు. సో ఇప్పుడు మీరు శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు ఇక్కడ. ఒకవేళ గవర్నమెంట్ స్పందించకపోతే మీ బిఎంఎస్ తరఫున తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ఇల్లు ముట్టడి చేస్తాము, రవాణా శాఖ మంత్రి ఇల్లు ముట్టడి చేస్తాము, తప్పది. ఎందుకంటే ఏదైతే ఫ్రీ బస్సు చేసినప్పుడే ఫస్ట్ బిఎంఎస్ ఆందోళన కార్యక్రమం చేసింది. ఫ్రీ బస్సు మహిళలకు ఇస్తున్నారు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే దాని వల్ల నష్టపోతున్నాము. మీరు ఏదైతే 12,000 ఇస్తున్నారో ఆ 12,000 కూడా సరిపోవు, కనీసం 15,000 ఇవ్వమని కూడా చెప్పినాం. 15,000 కాదు కదా, 12 రూపాయలు కూడా లేవు ఇప్పటి వరకు.